నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం సిరసనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయ పరిధిలోని అయోధ్య నగర్లో అక్రమ ఇళ్లను కూల్చివేయడంతో బాధితులను మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కల్వకుర్తి మాజీ జైపాల్ యాదవ్ పరామర్శించారు. ప్రభుత్వం తక్షణమే నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. సర్వే వాళ్ళు వచ్చిరు, వాళ్ళ పరికరాలు తీసుకొని వచ్చి వాళ్ళంతా వచ్చిన తర్వాత మీరు మీటింగ్ ఎందుకు పెట్టింది? ఫస్ట్ సర్వే చేసినాక ఒకవేళ నీది లేదు గుణమున్న వాళ్ళు ఎవరికి కూడా మోసం చేయనటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా గిరిజనులు కావచ్చు, బలహీన వర్గాల వారు కావచ్చు, ఇతర కులాల వారు కావచ్చు, దళితులు కావచ్చు, ఉన్నత కులాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, దీనికి ఎవరు బాధ్యులు? తండ్రులకు అన్నాదమ్ములకు నా ముఖం చూపకుండా, నేను రెండు మాటలు చెప్పకుండా, ధైర్యం చెప్పకుండా ఉంటే నా జీవితానికి సార్థకత ఉండదని ఆలోచనతో నేను ఇక్కడికి రావడం జరిగింది. మరొకసారి నా ప్రమాణ పూర్తిగా చెప్తా ఉన్నా, ఎవరైతే ఈ రోజు రోడ్డున పడ్డారో వీళ్లకు పునరావాసం కల్పించే బాధ్యత ఈ ప్రాంత బిడ్డనే, ఇక్కడనే పుట్టినా ఇక్కడనే చేస్తాను. నేను నల్లమల్ల, లేదంటే కొండారెడ్డిపల్లి, లేదంటే కొండనాగుల, కోడంగల్లు, లేదంటే కల్వకుర్తి, నేను తెలంగాణ అన్ని నాదే అని చెప్తా ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి సారించి హుటాహుటిన అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ రోజు గూడు కోల్పోయినటువంటి ఈ బిడ్డల విషయంలో వాళ్ళ ఇందిరమ్మ ఇల్లు అంటారా, రాజీవ్ గాంధీ బిల్డింగ్ అంటారా, ఇంకేమంటారో మాకు సంబంధం లేదు. వెంటనే ఈ నిర్వాసితులకు హుటాహుటిన మీరు హెలికాప్టర్ తీసుకొని వచ్చి ఇక్కడ సమీక్ష నిర్వహించండి. ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళను చర్చించి వీళ్ళకి కావాల్సినటువంటి పునరావాసం కలిపి, వీళ్ళందరూ కూడా ఇదే నల్లమల్ల బిడ్డలు, ఇదే నియోజకవర్గము, కల్వకుర్తి, అదేవిధంగా అచ్చంపేటకు సంబంధించినటువంటి వాళ్ళు, నాది అని చెప్తున్నటువంటి నీ బిడ్డలే. కాబట్టి వీళ్ళను ఆదుకునేటువంటి